ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన శెట్టి బలిజ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు శెట్టి బలిజ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు తెలిపారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొంటారన్నారు. శుక్రవారం స్థానిక వెంకటేశ్వర నగర్ ఏపీ శెట్టి బలిజ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్థానిక గోదావరి గట్టున ఉన్న శ్రీ త్యాగరాజ నారాయణ దాస కళ్యాణ మండపంలో 230 మంది విద్యార్థులకు 13 లక్షలు ఉపకార వేతనాలు అందిస్తున్నామన్నారు. దీనిలో 10 లక్షలు మంత్రి వాసంశెట్టి సుభాష్ కృషితో సిఎస్ఆర్ కింద గోద్రేజ్ సంస్థ మంజూరు చేయగా మిగిలిన 3 లక్షల రూపాయలు తన వ్యక్తిగత కార్యక్రమం కింద వెచ్చించినట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రులు ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు హాజరవుతారన్నారు. సమావేశంలో శ్యామలాంబ దేవస్థానం చైర్మన్ కడియాల వీరభద్రరావు, బొడ్డిగ రాధ, కడలి రామకృష్ణ, శీలం గోవింద్, ముసిని బాబురావు, బొడ్డిగ రవి, చింతపల్లి నాని, పిల్లి శ్యామ్, దారా అన్నవరం, పిల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అలాగే కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు, అలాగే ముఖ్య అతిథులుగా సోమవీర్రాజు గారు, గౌరెండు మద్దిపాటి వెంకటరాజు గారు, బలభద్ర ఎమ్మెల్యేలు అటెండ్ అవుతారు. దానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ కోరించి ఈ నిధులు ఇప్పించిన మా వాసంశెట్టి సుభాష్ గారికి ధన్యవాదాలు. రాష్ట్రానికి స్కాచ్ అవార్డు తీసుకొచ్చిన గ్రహీత ఇక్కడ రాజమండ్రిలో చిన్న అభినందన సభ కింద పెట్టుకున్న అందరికి కూడా చిన్న చిన్న సత్కారాల కింద పెట్టుకోవాలని చెప్పి, అలాగే మొన్న కొత్తగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్లు ఒక 5గురు ఉన్నారు. వాళ్ళకే మొన్న రేపు ఈ కార్యక్రమం అందరినీ పెట్టుకున్నాం అని చెప్పి, ఇంకా ఈ వేళ ఉదయం కూడా ఎవరికి కూడా మెసేజ్లు పెట్టకపోయినా మీరు 12వ తారీఖు నాడు ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు శెట్టి బలిజ గౌడ విద్యార్థులకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు మన గోదావరి గట్టు ఎదురుగుండా కరెంట్ ఆఫీసు ఎదురుగా త్యాగరాజ కళ్యాణ మండపంలో స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర బీసీ మంత్రి సవిత గారు, అలాగే కార్మిక శాఖ మంత్రి గారు వాసంశెట్టి సుభాష్ గారు, అలాగే ఇన్ఛార్జి మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు గారు, అలాగే మన జిల్లా మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం మన సిటీ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం రేపు ప్రారంభించడం జరుగుతుంది. దానికి సభా ప్రారంభకులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరెండు బుచ్చి చౌదరి గారు, పితాని సత్యనారాయణ గారు, మన బొడ్డు వెంకటరామ చౌదరి గారు, వెంకటేశ్వరరావు కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు గారు, అలాగే గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు గారు, అలాగే మన స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గారు శేషారావు గారు అందరూ కూడా ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో మన శెట్టి బలిజ గౌడ సోదరులు అందరూ కూడా అటెండ్ అయ్యి కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 300 మందికి 576 నుంచి 600 వరకు మార్కులు వచ్చిన పిల్లలకి 10,000 రూపాయలు, అలాగే 551 నుంచి 575 వరకు మార్కులు సాధించిన వాళ్ళకి 5,000, అలాగే 500 నుంచి 550 వరకు వచ్చిన పిల్లలకి 3,500 రూపాయలు, ఇలాగా 3 కింద పెట్టి వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది.